గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గురుగారు నమస్తే అండి. గురుగారు, రాధాష్టమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? రాధాష్టమిని అసలు ఎలా జరుపుకుంటే మంచిదంటారు గురుగారు? హరే కృష్ణ అండి. మనకి తెలుగు వాళ్ళకి జన్మాష్టమి చాలా బాగా తెలుసు, కానీ రాధాష్టమి అంతగా తెలియదు అన్నమాట. మన ఉత్తర భారతదేశానికి వెళ్తే అందరూ కూడా జన్మాష్టమి ఎంత ఘనంగా చేసుకుంటారో అలానే రాధాష్టమి కూడా చేసుకుంటారు. ఈ రాధాష్టమి ఎప్పుడు వస్తుంది అని అంటే జన్మాష్టమి అయినాక నెక్స్ట్ అష్టమికి రాధాష్టమి వస్తుంది అన్నమాట. ఎలా చేసుకోవాలి రాధాష్టమి? ఎందుకు గొప్పది అని అంటే భగవంతుణ్ణి ఆశ్రయించటం ఎప్పుడు కూడా మనం చూసామనుకోండి, లక్ష్మీ నారాయణ, సీత రామ, రాధా కృష్ణ. భగవంతుడికి వెళ్ళడానికి మార్గం ఏంటి అని అంటే మనం భగవంతుడి యొక్క శక్తి నుంచి భగవంతుని ఆశ్రయిస్తామన్నమాట. అందుకోసం మనం కృష్ణాష్టమి ఎంత వైభవంగా చేస్తామో అంతగా రాధాష్టమి వైభవాన్ని కూడా అంత చక్కగా చేయాలన్నమాట. ఎందుకోనంటే ఆ అమ్మవారి యొక్క ప్రసన్నతలోనే స్వామి యొక్క ప్రసన్నం ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఒక రహస్యం. మీకు ఒక విషయం చెప్తాను. ఎప్పుడైతే హనుమ లంకకి వెళ్ళి సీతమ్మ తల్లిని కలుస్తారో, అయ్యా మీకు ఇంకా రాముడికి ఎలా స్నేహం ఏర్పడింది అనే ప్రశ్న సీతమ్మ తల్లి హనుమంతుడిని అడుగుతుందన్నమాట. అప్పుడు ఏంటి ఆచార్యులు దీంట్లోపల ఉండే ఆంతర్యం చెప్తారన్నమాట. ఎందుకు సీతమ్మ ఈ ప్రశ్న అడిగింది అంటే, భగవంతుడితో ఒక సంబంధం ఏర్పాటు చేసుకోవాలి అని అంటే అది ఎప్పుడైనా అమ్మవారి ద్వారానే వెళ్తుంది. లక్ష్మీ ద్వారా నారాయణుడి దగ్గరికి, సీత ద్వారా రాముడి దగ్గరికి, రాధ ద్వారా కృష్ణుడి దగ్గరికి. అయితే ఇక్కడ మిమ్మల్ని కలవకుండా మీరు ఎలా డైరెక్ట్గా రాముడి దగ్గరికి వెళ్ళిపోయారు అని అడుగుతుందన్నమాట ఇక్కడ సీతమ్మ తల్లి. అప్పుడు హనుమంటారమ్మా, అది కాదు విషయము, నువ్వు ఒకసారి ఆ రావణాసుడు ఎత్తుకెళ్ళేటప్పుడు నీ చీరలో నీ నగలన్నీ కట్టేసి మాకు కింద పడేసావు, అప్పుడు మేమే వాటిని పట్టుకుంది. కాబట్టి రాముడి కంటే ముందు నీ సంపర్కం, నీ ఆశీస్సులు మాకు లభించాయి కాబట్టి రాముడిని ఆశ్రయించగలిగాం మేము అని. కాబట్టి ది సీక్రెట్ ఏంటి అని అంటే భగవంతుడిని పొందాలి అనుకున్న వాళ్ళు భగవంతుడి యొక్క శక్తి ద్వారా స్వామిని ఆశ్రయిస్తారనమాట. అందుకే మనకి రాధాకృష్ణ తత్వం అనేది మనం ఎప్పుడైనా సరే ఒంటరిగా కృష్ణుడిని ఆరాధన చేయం, రాధారాణితో పాటు కృష్ణుడితో ఆరాధన చేస్తామన్నమాట. ఈ రాధాష్టమి ఈ సంవత్సరం 23వ సెప్టెంబర్న వస్తుందన్నమాట. అద్భుతంగా ఉత్తర భారతదేశంలో బృందావనాది ప్రాంతములలో చాలా ఘనంగా రాధాష్టమి చేసుకుంటారు. ఎలా అయితే జన్మాష్టమియో అలానే రాధాష్టమి కూడా మనం చేసుకుంటాం. కానీ రాధాష్టమి రోజు ఉపవాసం మధ్యాహ్నం వరకే ఉంటుందన్నమాట. మధ్యాహ్నమే రాధారాణి యొక్క అభిషేకము, ఆరాధన, నైవేద్యము అన్నీ చేసేసుకొని మనం ఆ ఉపవాస విరమణ మధ్యాహ్నంకే చేసేస్తాం. ఓకే గురువుగారు, ఈ రాధాష్టమికి ఎటువంటి నియమ నిష్టలు పాటించాల్సిన అవసరం ఉంది? రాధాష్టమి అండి చాలా సింపుల్గా మధ్యాహ్నం వరకు ఉపవాసం, దాని తర్వాత రాధారాణి కృష్ణుడికి ఇద్దరికి కూడా అభిషేక అర్చనాలు అన్నీ కూడా చేసుకొని చక్కగా నైవేద్యాన్ని సమర్పణ చేస్తూ ఉంటారు. వివిధ రకాలైన నైవేద్యములు మనకి చూసారనుకోండి, కృష్ణుడి దగ్గర చప్పన్ భోగ్ అని అంటారనమాట. అంటే 56 రకాల నైవేద్యాలు తయారు చేసి కృష్ణుడికి పెడుతూ ఉంటారు. అది ఆ విధంగా కృష్ణ భక్తిలో ఒక ఆచారంగా వస్తుందన్నమాట. కాబట్టి మనకి ఎంత వీలుంటే అన్ని రకాల నైవేద్యాలు మనం స్వామికి ఆరాధన చేసి చక్కగా సమర్పణ చేసుకోవాలన్నమాట. రాధాకృష్ణుడికి కూడా చక్కగా మనము అద్భుతమైన పుష్పాలతో, పండ్లతో స్వామిని అలంకరణ చేసుకొని ఆ రోజు ఆరాధన చేసుకోవాలి. ముఖ్యంగా రాధారానికి చామగడ్డ అనేది చాలా విశేషము అని చెప్తూ ఉంటారనమాట బృందావనంలో. కాబట్టి వాటితో ప్రకారంగా మనం చక్కటి నైవేద్యాలు సమర్పణ చేసుకోవాలి, అభిషేకము, ఆరాధన. ఇది రాధాష్టమి. ఓకే గురుగారు, ధన్యవాదాలు. వీళ్ళిద్దరూ ఒకటే స్వరూపం. కృష్ణుడి పట్ల ప్రేమ అనేది రాధారాణి యొక్క తత్వం అనమాట. కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి. మనం భక్తి అనే వర్డ్ వాడుతూ ఉంటాం కదండి, ఆ భక్తి యొక్క స్వరూపమే రాధారాణి. అందరి దగ్గర భగవంతుడి పట్ల ప్రేమ ఎవరి యొక్క ప్రేరణ చేతైతే లభిస్తుందో అదే శ్రీమతి రాధారాణి అనమాట. మనకి ఈ ప్రపంచంలో రాధాకృష్ణుల యొక్క తత్వం అంత ఈజీగా అర్థం కాదండి. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమ ఎటువంటిదంటే ఈ భౌతికమైన ప్రేమ కాదండి. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఈ ప్రపంచంలో ప్రేమ కలుగుతూ ఉంటుంది, అది రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం కాదు. మా గురువుగారు ఒక విషయం చెప్తూ ఉంటారు, లవ్ మీన్స్ సర్వీస్, లవ్ మీన్స్ సాక్రిఫైస్. ప్రేమ అంటే సేవ, ప్రేమ అంటే త్యాగం. ఇది రాధాకృష్ణుల యొక్క ప్రేమ.
ఎప్పుడూ కూడా నాకు ఏం కావాలి అని ఆలోచించారనుకోండి, అది ప్రేమ కాదండి. వేరే వాళ్ళకి నేను ఎలా సేవ చేయగలుగుతాను అని ఆలోచించినప్పుడే నిజమైన ప్రేమ. ప్రేమలో అండి ఒక లక్షణం ఉంటుంది, ఏంటో తెలుసా? అది సెల్ఫ్లెస్నెస్ అని అంటారనమాట. అంటే నిస్వార్థ భావన. ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండలేదు. ఎక్కడైతే నిస్వార్థత ఉంటుందో అక్కడే నిజమైన ప్రేమ అనేది లభిస్తుంది. మీకు ఒకసారి కృష్ణుడు బృందావనంలో ఉండే ఆ గోపికల యొక్క ప్రేమ, రాధారాణి యొక్క ప్రేమ ఈ ప్రపంచానికి తెలియాలి అని ఒకసారి నారదుడితో చెప్తాడనమాట. అయ్యా, నాకు చాలా తలనొప్పిగా వస్తుంది, ఈ తలనొప్పిని తగ్గించాలి అని అంటే మీరు నా భక్తుల యొక్క చరణాలపై నుండి ధూళి, పాదాలపై నుండే ధూళిని తీసుకొచ్చి నా తలపైన రాస్తే తగ్గుతుంది అని చెప్తారనమాట. నారదుడు ఆశ్చర్యపోతాడు. ఏ భక్తుడు స్వామి కృష్ణుడి పైన మన చరణాలు పాదాలపై నుండి ధూళిస్తానంటే ఎవరు ఒప్పుకుంటారండి? అయితే నారదుడు ప్రయత్నం చేయడానికి అందరి దగ్గరికి వెళ్తూ ఉన్నాడనమాట. వీళ్ళని అడుగుతున్నారు, వాళ్ళని అడుగుతున్నారు, యోగుల్ని, ముషుల్ని, ఎంతమందినో అడుగుతున్నారు. వాళ్ళందరూ అంటారు, అయ్యా భగవంతుడి పట్ల అపతాదమైపోతుంది, మేము నరకానికి వెళ్ళాల్సి వస్తుంది ఇలా చేస్తే, కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో మా చరణాల యొక్క ధూళిని ఇవ్వము అని చెప్పేశారనమాట. చిట్ట చివరికి ఆయన వెతుకుతూ 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 బృందావనానికి వెళ్ళారు. బృందావనానికి వెళ్ళి ఆ గోపికలను అడిగారనమాట. అయ్యా, కృష్ణుడికి తలనొప్పి వస్తుందట, మీ పాదాలపై నుండి ధూళినిస్తే ఆయన తలనొప్పి తగ్గుతుందట. గోపికలు ఏం చేశారో తెలుసా అండి? వెంటనే వాటర్లో తమ పాదాలని పెట్టేసి మట్టిలో బొర్లి మొత్తం మట్టిని సేకరించి నారదుడి చేతిలో పెట్టారు. నారదుడు అంటారు, మీరు ఏం చేస్తున్నారో తెలుసా? కొన్ని కోట్ల జన్మలు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది మీరు ఇలా భగవంతుడి పైన అపరాధం చేస్తే అని అంటే, గోపికలు అంటారు, మేము శాశ్వతంగా నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ఒక్క క్షణం కృష్ణుడి యొక్క తలనొప్పి పోతే మా వల్ల అని చెప్తారనమాట. కాబట్టి గోపికలకి, శ్రీమతి రాధారాణికి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిది అని అంటే, మేము ఎలా భగవంతుడికి సేవ చేసుకోవాలి, ఆయనని ఎలా మేము సంరక్షించుకోవాలి, ఆయనకి ఎలా ఆనందాన్ని ఇవ్వాలి అనే తప్ప మాకు ఆయన దగ్గర నుంచి ఆనందం కావాలి అనే భావన కాదు. ఇది నిజమైన ప్రేమ, ఇది నిజమైన నిస్వార్థమైన ప్రేమ. మనము రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం నుంచి మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రతిసారి మనం చూస్తూ ఉంటామండి, చాలామంది మాతో చెప్తూ ఉంటారు, ప్రభుజీ ఇలా ఎందుకు చేశారు వాళ్ళు, ఇలా ఎందుకు నన్ను ఈ మాటలు అన్నారు, ఇలా ఎందుకు మమ్మల్ని చూసుకోలేదు అని అంటే, మనకి ఎక్స్పెక్టేషన్ ఇలా చేయాలి అలా. తెలుసా అండి, ఎక్కడైతే ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది, అరే ఇన్ని రోజులు బాగానే ఉన్నారు కదా, ఎందుకు ఈరోజు నన్ను ఆ మాట అన్నారు, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారు అని మనం ఆలోచిస్తామండి. ఎంతవరకైనా సరే మమ్మల్ని ఎందుకు ఇలా అన్నారు అనే పట్టుదలతో మనం ఉంటాం. కానీ ప్రేమ అనేది నిస్వార్థమైన భావన. గోపికలకి, రాధారానికి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ నిర్మలమైనది, ఎంతో ఆధ్యాత్మికమైనది, భౌతికమైన ప్రేమ కాదనమాట. అతయేవ ప్రేమ కామ బహూత అంతర. ఈ కామానికి అంటే ఇన్ఫాక్చుయేషన్ అని అంటాం కదండి ఈ ప్రపంచంలో, దానికి ఇంకా ప్రేమకి బహూత అంతర అంటే చాలా అంతరం ఉందట. కామ తమో అంధకార్. ఈ ఇన్ఫాక్చుయేషన్ అనేది డార్క్నెస్, రాత్రిపూట ఉండే ఆ చీకటి ఉంటుంది కదండి, దాంతో సమానంగా పోల్చారు. అదే నిర్మలమైన ప్రేమ ఎటువంటిది అని అంటే, సూర్య నిర్మల భాస్కర. నిర్మలమైన సూర్యుడు వచ్చినప్పుడు ఎంత వెలుగు, ఎంత కాంతి ఉంటుందో, ప్రేమ వచ్చినప్పుడు కూడా అంత వెలుగు, అంత కాంతి ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో మనం కొన్నిసార్లు ప్రేమ చూస్తామండి, మీరు టీవీలలో చూస్తూ ఉంటారు, ఒకళ్ళు ప్రేమించలేదు, ఒప్పుకోలేదు అని యాసిడ్ పోసేయటం లేదా చంపేయటం మనం ఢిల్లీలో చూసాం. అవును, ఇది ప్రేమ అంటారా అండి? కాబట్టి ప్రేమ అంటే ఎదుటి వారి దగ్గర నుంచి నాకేం వస్తుంది అని ఆలోచించటం కాదు, నేను ఎదుటి వారికి ఎలా సేవ చేయగలుగుతాను అని ఆలోచించటమే ప్రేమ. దానికి మూలము రాధాకృష్ణులు. కాబట్టి నిజమైన ప్రేమ ఈ ప్రపంచంలో ఒక జీవుడికి, భగవంతుడికి మాత్రమే సంబంధం అవుతుంది అని చెప్తారనమాట మన శాస్త్రంలో. హరే కృష్ణ. ఓకే గురుగారు, ధన్యవాదాలు.